ఈరోజు చాలా మంది మెంటల్ హీలింగ్ గురించి ఎదురు చూస్తున్నారు, మానసికమైన స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాం. దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. ఇంగ్లీష్ రాస్తుంది సౌండ్ మైండ్. సౌండ్ మైండ్ అంటే స్వస్థ చిత్తత, మానసికంగా స్వస్థత. చూడండి, సేనాదయం పట్టినవాడు యేసుప్రభు పాదాల చెంత స్వస్థపరచబడ్డవాడై కూర్చున్నప్పుడు బైబిల్ రాస్తుంది, ఆయన స్వస్థ చిత్తుడై ఆయన పాదములు ఎదుట కూర్చుండి ఉండెను. ఏంటంట? స్వస్థ చిత్తుడై. కలర్స్లో ఏం జరిగింది? ప్రతి మానసిక వలయానికి దేవుడు విరుగుడు కలిగించాడు, ప్రతి భయపీడనకు విడుదల కలిగించాడు, మానసిక కృంగుదలకు దేవుడు విడుదల కలిగించాడు. ఒక మాట చెప్పాలంటే ఫియర్ సైకిల్ని దేవుడు బ్రేక్ చేశాడు, డిప్రెషన్ సైకిల్ని దేవుడు బ్రేక్ చేశాడు, అడిక్టివ్ థింకింగ్ని దేవుడు బ్రేక్ చేశాడు. వాస్తవంగా ఆలోచిస్తే ఫియర్కి ఎలా స్పందన వస్తుందంటే బైబిల్ గమనిస్తే హెబ్రీ 2:10 రాస్తుంది, మరణ భయమునకు దాస్యంలో ఉన్న వారిని విడిపించుటకు యేసుప్రభువారు రక్త మాంసములతో బాలివాడు అవక తప్పలేదు. ఎందుకంటే రక్తము చిందించబడిన ప్రాంతంలో చివరికి భయపీడన ప్రాంతంలో కూడా ఏం రావాలి? స్వస్థత రావాలి. కాదు, అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఈ మానసిక ప్రాంగణంలో స్వస్థత దయచేయునుగాక. మే దేర్ బి హీలింగ్ అండ్ రిలీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ యువర్ మైండ్. నీ మానసిక ప్రాంతంలో ఈరోజు దేవుడు స్వస్థత దయచేయునుగాక. 2 కొరింథీ 10:5 మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ఏం తీసుకొస్తారంట? ఆలోచన కూడా దేవుని అధికారానికి ఏం చేస్తాం? చెరపట్టినట్టు తీసుకొస్తే వెన్ అవర్ థాట్స్ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, యువర్ మెంటల్ ప్రాసెస్ హ్యాస్ టు చేంజ్. అందుకని చూడండి, మానసికంగా ఒకవేళ మన మనసును ఒక ఇంటితో పోలుస్తాం. ఇంట్లో బయట అతిథులు వచ్చి చాలామంది తలుపు కొడతారు. తలుపు కొట్టకుండా మనం ఆపలేం, కానీ తలుపు తీయాలో వద్దో మన కంట్రోల్ ఉంది. ఇప్పుడు థాట్స్ అనేవి బయట తలుపులకు వచ్చి ఏం చేస్తున్నాయి? కొడుతున్నాయి. కానీ తలుపు కంట్రోల్ నీ చేతిలో ఉంది, తలుపు వాళ్ళ చేతిలో లేదు. తలుపు తెరిచేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఇప్పుడు ఆ కంట్రోల్ని దేవుని చేతికి అప్పగించడానికి ఇష్టపడితే ప్రభు అంటాడు, అందుకొరకే కదా మీ శాపాన్ని నేను భరించడానికి తల మీద ఏం చేశాను? ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి ఇష్టపడ్డాను. థర్డ్ ఏరియా ఈస్ ద ఏరియా దట్ గాడ్ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఎస్పెషలీ త్రూ ద పియర్సింగ్ క్రౌన్ ఆఫ్ థార్న్స్ సో దట్ యువర్ మెంటల్ ఏరియా షుడ్ బి హీల్డ్. ఈరోజు ఇంకా మానసిక ప్రాంగణం స్వస్థత కిందకి రాలేదా? ఆయన పొందిన దెబ్బలే మన స్వస్థతగా దేవుడు మార్చును కాక. ఇంకా ఈరోజు మనలో చాలామంది కృంగుదల, భయాందోళన, వాతావరణం, డిప్రెషన్, పిరికితనం, ఇంక ఇలాగే బాధపడుతుంటే పేతురు అంటాడు, ఆయన పొందిన దెబ్బలు చేత మనము స్వస్థత పొందుతున్నామని యెషయా అన్నాడు. పేతురు ఏమన్నాడు? పొందితిమి అంటే ఏంటిది? స్వస్థత అనుభవించారు. ఈరోజు పొందుతున్నాము నుంచి ఎక్కడ రావాలి? పొందితిమి అనే మాట దేవుడు నెరవేర్చునుగాక.